హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. అది ట్రెండింగ్ టాపిక్. అది డిపిటిటిఓలో కూడా 2 చోట్ల ఉన్నటువంటి టాపిక్, డైట్ సిలబస్లో కూడా ఉన్నటువంటి టాపిక్. మరియు టెట్ తీసుకున్నా, డిఎస్సి తీసుకున్నా సరే ఈ యొక్క ఐసిటి మరియు ఏఐ అప్లికేషన్స్ ఆఫ్ ఐసిటి అనేటువంటి టాపిక్ మనకు సిలబస్లో ఉంది. ఖచ్చితంగా ప్రశ్నలు వస్తున్నాయి. ఏఐ ప్రస్తుతం కూడా ఏఐ టెక్నాలజీ నడుస్తూ ఉంది. విద్యా వ్యవస్థలో విద్యా అధికారులు ఎటువంటి టూల్స్ ఉపయోగిస్తారు, దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మనం ఉపయోగిస్తున్న టెక్నాలజికల్ టూల్స్ ఏమిటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐసిటి టూల్స్ ఏంటి అనే అంశం చాలా ప్రాముఖ్యత వచ్చింది. ఏఐ 2 పదాలే, కానీ మనం A to Z నేర్చుకోవాలి. దానికంటే ముందు మీకు తెలుసు, మన యాప్లో ఇది డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కోర్సు, పేపర్ 2 ఎడ్యుకేషన్ సంబంధించి 300 మార్కులకు సంబంధించి క్లాసెస్ మన యాప్లో, క్లాసులు, మెటీరియల్, విపరీతమైన ఎగ్జామ్స్ అటు తెలుగు మీడియంలో ఇటు ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉన్నాయి. చాలా వేగంగా చాలామంది అభ్యర్థులు తీసుకుంటున్నారు, ప్రిపరేషన్లో ఉన్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు. దానికంటూ అద్భుతమైన మెటీరియల్ మేమే, మీరు వెతికి పట్టుకునే అవసరం లేకుండా మేమే మెటీరియల్ ఇచ్చి క్లాసులు చెప్పి ఎగ్జామ్స్ పెడుతున్నాం. మళ్ళీ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. మెగా డివిజనల్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్ 25 నుంచి. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఎవరు ముందుంటే వారు మొదటి కాబట్టి చాలా జాగ్రత్తగా. అంతేకాకుండా డైట్ లెక్చరర్స్, ఇది డైట్ లెక్చరర్కి సంబంధించిన కోర్సు కూడా సిద్ధంగా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ బీఈడి లెక్చర్ నోటిఫికేషన్ రాబోతుంది. దాంట్లో 22 + 8 పోస్టులు రాబోతున్నాయి. 8 వచ్చేసి పీఈటీ, 22 ఐఏఎస్సి, సిటిఈ, ఎస్ఎస్సిఆర్టీ పోస్టులు. కాబట్టి ఎవరైతే ఎంఈడి చేసిన అభ్యర్థులు ఉన్నారో నెగ్లెక్ట్ చేయకండి. 98 తర్వాత మీకోసమే, మీరు మాత్రమే రాసే అవకాశం ఉన్నటువంటి పోస్టులు. దానికి సంబంధించి కూడా పేపర్ 2లో పార్ట్ ఏ, పార్ట్ బి కామన్గా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ సబ్జెక్టులకు సంబంధించి పార్ట్ ఏ కామన్గా ఉంటుంది, పార్ట్ బి మీరు కూడా రాసుకోవచ్చు. దానికి సంబంధించిన కోర్సు సిద్ధంగా ఉంది. మేమే క్లాసులు, మేమే మెటీరియల్, మేమే ఎగ్జామ్స్. క్లాసులు వినండి, ఒక్కసారి ఫాస్ట్ ఫార్వర్డ్ విని తర్వాత మెటీరియల్ చదువుకొని వెంటనే ఎగ్జామ్ రాయండి. క్లాసులు విన్న తర్వాత మళ్ళీ మీరు చదవాల్సిన అవసరం ఉండదు, ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. వెంటనే ఎగ్జామ్స్ రాయాలి. మరి దాంట్లో భాగంగా చాలా ట్రెండింగ్ టాపిక్ ఇది, బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ట్రెండింగ్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. చూడండి, విద్యా వ్యవస్థలో, ఎందుకంటే మనం పాలనా అధికారులు కాబట్టి ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో ఐసిటి ఇంటిగ్రేషన్ ఎక్కడెక్కడ వాడతారు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సాఫ్ట్వేర్లు ఏమిటి, విద్యా వ్యవస్థలో ఉన్న సాఫ్ట్వేర్లు ఏమిటి అనే అంశాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ చూస్తే మరీ ముఖ్యంగా చూడండి ఒకసారి, విద్యా వ్యవస్థలో ఐసిటి, కృత్రిమ మేధస్సు ఏఐ మరియు డిజిటల్ టెక్నాలజీల అన్వయం అనే టాపిక్ను మనం మాట్లాడుకోబోతున్నాం. సంపూర్ణంగా మళ్ళీ చదివే అవసరం లేకుండా మొత్తం ఇక్కడే చెప్పడం జరిగింది. మీరు వెతుకుంటే రోజులు, మీరు చదువుకుంటే గంటలు, కానీ ఇక్కడ నిమిషాల్లో మీరు నేర్చుకోబోతున్నారు. చూడండి, ఫస్ట్ యునెస్కో నిర్వచనాన్ని ఎవరు కూడా విస్మరించకూడదు. విద్య నాణ్యతను పెంచడానికి, అందరికీ విద్యను చేరువ చేయడానికి మరియు ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధికి ఐసిటి ఒక సాధనంగా పనిచేస్తుంది అని చెప్పిన సంస్థ యునెస్కోనా, యూనిసెఫా, యూజీసీయా, ఈ విధంగా నీపానా అని అడగడం జరుగుతుంది. కాబట్టి యునెస్కో అనేటువంటి నిర్వచనాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మూక్స్, ఇక్కడ మూక్స్ ఉంది, ఇక్కడ ఓఈఆర్ ఉంది. తేడా ఏమిటి చూడండి. మూక్స్ అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్, అబ్రివేషన్స్ అడుగుతున్నాడు ఎగ్జామ్లో, బాగా గుర్తుపెట్టుకోండి. మరి దీనికి తేడా ఏంటి అంటే, ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఎక్కడి నుంచైనా ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో ఆన్లైన్లో విద్యను అందించడానికి, విద్యను పొందడానికి అవకాశం ఉన్న కోర్సులే మూక్స్. అది పేమెంట్ కావచ్చు, ఫ్రీ కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎవరి నుంచి ఎక్కడైనా సరే నేర్చుకునే అవకాశాన్ని ఉన్నది మూక్స్. మరి దానికి ఉదాహరణ స్వయం, ఇది ఫ్రీ కోర్స్ ఎరా. ఓకే, మరి స్వయం గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. స్వయం అంటే ఏమిటి, మరి ఓఈఆర్ అంటే ఏమిటి అంటే చూడండి, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, ఉచితంగా అందుబాటులో సమాచారాన్ని ఎవరైనా సరే చదువుకోవచ్చు ఉచితంగా, ప్లస్ ఆ సమాచారాన్ని మార్చుకోవచ్చు, మళ్ళీ ఉపయోగించుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మార్పులు చేసుకోవడానికి అనుమతి ఉన్న విద్యా వనరులు.
దీన్ని మార్పులు చేసుకోలేము, దీన్ని మార్పులు చేసుకోవచ్చు. ఓఈఆర్ అంటే ఏమిటి అంటాడు, మూక్స్ అంటే ఏమిటి అంటాడు, దీనికి గల తేడా ఏమిటి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి, అబ్రివేషన్ తెలుసుకోవాలి. రైట్. ఫ్లిప్డ్ క్లాస్ రూమ్, ఇక్కడ బ్లెండెడ్ లెర్నింగ్. చూడండి, ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ తెలుగులో విలోమ తరగతి గది అంటారు. విద్యార్థులు ఇంట్లో టీవీ ద్వారా కానీ, కంప్యూటర్ ద్వారా కానీ, ఇంటర్నెట్ ద్వారా కానీ, రకరకాల ఆన్లైన్ యాప్ల ద్వారా కానీ ఇంట్లోనే వీడియోలు, డిజిటల్ కంటెంట్ ద్వారా పాఠాన్ని నేర్చుకొని తరగతి గదిలో ఉపాధ్యాయునితో చర్చలు, ప్రాజెక్టులు చేసే విధానం. అంటే విద్యార్థులే స్వయంగా ఆన్లైన్ ద్వారా సబ్జెక్టులు నేర్చుకొని తరగతి గదిలో ఉపాధ్యాయునితో చర్చలు, ప్రాజెక్టులు నేర్చుకున్న పాఠ్యాంశాన్ని చేస్తే దాన్ని ఏమంటారంటే విలోమ తరగతి గది అంటారు. ఇక్కడ బ్లెండెడ్ లెర్నింగ్, ఇది మనకు కరోనా మూమెంట్లో బ్లెండెడ్ మోడ్ అని వచ్చింది. సాధారణ తరగతిలో చెప్పే పాఠ్యాంశాలను డిజిటల్ తరగతుల ద్వారా నేర్చుకోవడం, అంటే ఆన్లైన్లో వినడం. అంటే కాంటెంట్ సేమ్ కానీ చెప్పే విధానం ఉపాధ్యాయుడు లేకున్నా ఆన్లైన్లో కానీ, జూమ్లో కానీ వినడం. చూడొకసారి, సాంప్రదాయ తరగతి బోధనను ఆన్లైన్ డిజిటల్ మాధ్యమాలతో కలిపి బోధించే పద్ధతిని బ్లెండెడ్ మోడ్ అంటారు. మరి సిఏఐ అంటే కంప్యూటర్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్. సిఏఐని విస్తరించండి అంటారు. కంప్యూటర్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్ అంటే విద్యార్థి కంప్యూటర్ ద్వారా, చూడండి, కంప్యూటర్ ఆధారంగా విద్యార్థి స్వయంగా నేర్చుకునే బోధనా పద్ధతి. తనకు తానుగా స్వయంగా నేర్చుకునే బోధనా పద్ధతిని స్వయంగా అనే పదం ఉండాలి. దాన్ని సిఏఐ అంటారు. నెక్స్ట్ ఏఆర్ మరియు విఆర్. ఏఆర్ అంటే ఏమిటి చూడండి, ఆగ్మెంటెడ్ రియాలిటీ. విఆర్ అంటే వర్చువల్ రియాలిటీ. చూడండి, వర్చువల్ రియాలిటీ అంటే అంతరిక్షం చూడాలనుకుంటున్నావు కాబట్టి విఆర్ గ్లాసెస్ పెట్టుకొని అంతరిక్షాన్ని చూస్తున్నావు. మరి ఏఆర్ అంటే ఏమిటి అంటే నీ 3 డైమెన్షన్స్ చూడాలనుకుంటున్నావు, మనకు ఒకవైపే మాత్రమే కనిపిస్తుంది, నువ్వు అన్ని వైపులా అన్ని మూలాల్లో చూడాలనుకుంటున్నావు కాబట్టి ఏఆర్ టెక్నాలజీ. చూడండి, ఇక్కడ కంటికి కనిపించని విషయాలను 3D రూపంలో వాస్తవిక అనుభూతితో నేర్పించే సాంకేతికత, దాన్ని ఏఆర్ టెక్నాలజీ, విఆర్ టెక్నాలజీ అంటారు. దీని గురించి ముందుంది మళ్ళీ. చూడండి, చారిత్రక నేపథ్యం, కమిటీలు, విధానాలు నేర్చుకుంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకోవాలి. ఎందుకంటే అవకాశాలు మళ్ళీ రావు. సగం నేర్చుకుంటే సప్లిమెంటరీ లేదు ఇలాంటి పరీక్షలకు మిత్రులారా. మరి ఎన్పిఈ 1986, పిఓఏ 1992 మీకు తెలుసు. దీని యొక్క ఎన్పిఈ యొక్క ఆచరణాత్మక కార్యక్రమే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ నే 1992 అంటారు. అయితే ఈ కమిషన్లు ఏం చెప్పాయంటే చూడండి, ఓబీబీ ద్వారా పాఠశాలలో కనీస వసతులతో పాటు ఈటీని ప్రోత్సహించింది. ఈటీ అంటే ఎడ్యుకేషనల్ టెక్నాలజీని ప్రోత్సహించింది. ఓబీబీ అంటే మీకు తెలుసు, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఆపరేషన్ అనే పదానికి అర్థం అత్యవసరము. రైట్. మరి ఐటీ టాస్క్ ఫోర్స్ స్కీమ్ అని ఉంది 1998లో. ఇది విద్యార్థి కంప్యూటర్ స్కీమ్ ద్వారా పాఠశాలలో ఐటీ ప్రవేశానికి నాంది పలికింది. దీని యొక్క మరొక పేరు ఏమిటి అంటే విద్యార్థి కంప్యూటర్ స్కీమ్. అంటే విద్యార్థి కంప్యూటర్ను నేర్చుకోవాలి, ల్యాబులు ఉండాలి, ల్యాబ్ ద్వారా విద్యార్థి నేర్చుకోవాలి. దాని పేరు చూడండి, ఐటీ టాస్క్ ఫోర్స్ స్కీమ్ యొక్క పేరు విద్యార్థి కంప్యూటర్ స్కీమ్. నెక్స్ట్ ఎన్ఎంఈఐసిటి. ఎన్ఎంఈఐసిటి చూడండి, 2009లో వచ్చిన పథకం. చాలామందికి తెలియదు, మీకు తెలుసు. నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఐసిటి. చూడండి, నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషనల్ త్రూ ఐసిటి. కనెక్టివిటీ, కంటెంట్ డెవలప్మెంట్. కనెక్టివిటీ అంటే ఒక పాఠశాలకు మరొక పాఠశాలకు కనెక్టివిటీ, అనుసంధానం. కంటెంట్ డెవలప్మెంట్ అంటే పుస్తకాల్లో ఉన్న పాఠ్యాంశాలను సులువుగా ఆడియో, వీడియో రూపాల్లో తయారు చేయడం. కనెక్టివిటీ అండ్ కంటెంట్ డెవలప్మెంట్ అనేటువంటిది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, నేషనల్ పాలసీ ఆన్ ఐసిటి ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎప్పుడు వచ్చిందండి? 2012వ సంవత్సరంలో వచ్చింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి చూడండి, పాఠశాల స్థాయిలో ఐసిటి సార్వత్రీకరణ. ఐసిటి సార్వత్రీకరణ అంటే ఏమిటంటే అందరికీ ఐసిటి గురించి తెలుసుకోవడం. సార్వత్రీకరణ అంటే అందరికీ అందుబాటు, అన్ని పాఠశాలకు అందుబాటు, అందరి పిల్లలకు అందుబాటు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. మీకు తెలుసు, ఈ మధ్యకాలంలో ఎన్ఈపి
ఇంతకుముందు మనం ఎన్పిఈ మాట్లాడుకున్నాం. ఎన్ఈపి 2020 ఈ ఏఐ గురించి, ఐసిటి గురించి ఏం మాట్లాడిందయ్యా అంటే చూడండి, ఎన్ఈటిఎఫ్ ఇది ఎక్సలెంట్, నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం ఏర్పాటు చేయాలి. ఎన్ఈపి 2020 ఏ ఫోరంను ఏర్పాటు చేయమని చెప్పింది అంటే గుర్తుపెట్టుకోండి, నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం ఏర్పాటును సూచించింది. ఇది విద్యా సంస్థలు మరియు సాంకేతిక నిపుణుల మధ్య స్వతంత్ర వేదికగా పనిచేస్తుంది. సాంకేతిక నిపుణుల సహాయంతో విద్యా సంస్థలు ఏ సమస్య వచ్చినా సరే వారిని ఉపయోగించుకుంటారు. ఎందుకంటే ఉపాధ్యాయులకు టెక్నాలజీ తెలియకపోయినా, విద్యార్థులకు తెలియకపోయినా, సాఫ్ట్వేర్ తెలియకపోయినా ఖచ్చితంగా టెక్నాలజీని ఉపయోగిస్తారు. కాబట్టి సాంకేతిక నిపుణుల సహాయం అందిస్తుంది. మరి డిజిటల్ సదుపాయాలు, వర్చువల్ ల్యాబ్స్, ఏఐ ద్వారా మూల్యాంకనం చేయాలి. మూల్యాంకనం రాత పద్ధతి చేతితో కాదు, వీటిని ఉపయోగించి మూల్యాంకనం చేయాలి. ఏఐ ద్వారా, వర్చువల్ ల్యాబ్స్ ద్వారా డిజిటల్ సదుపాయాలను ఉపయోగించి ఆన్లైన్లో మూల్యాంకనం చేయాలి పిల్లల్ని. కేవలం పాఠ్యాంశాలకు సంబంధించి కాదు, అనేక కోణాల్లో. కాబట్టి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్. నెక్స్ట్ అద్భుతమైన పాయింట్లు రాబోతున్నాయి. చూడండి, సింక్రనస్ లెర్నింగ్, సమకాలీన అభ్యసనం లేక సమకాలిక అభ్యసనం. ఏంటి దీని యొక్క అర్థం? విద్యార్థి ఉపాధ్యాయుడు ఒకే సమయంలో నేర్చుకుంటే, అంటే లైవ్లో ఉండి నేర్చుకుంటే, జూమ్ ద్వారా నేర్చుకుంటే, అక్కడ విద్యార్థి ఇక్కడ ఉపాధ్యాయుడు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ నేర్చుకుంటే దాన్ని ఏమంటారంటే సింక్రనస్ లెర్నింగ్. ఆ సింక్రనస్ లెర్నింగ్ అంటే విద్యార్థి తనకు వీలు ఉన్నప్పుడు కంటెంట్ను చూసుకుంటాడు. యూట్యూబ్లో వీడియోలు ఎప్పుడైనా చూసుకోవచ్చు. తనకు వీలున్నప్పుడు నచ్చిన సమయంలో కనుక సబ్జెక్టును నేర్చుకుంటే దాన్ని అసమకాలిక అభ్యసనం అంటారు. దాన్నే అసింక్రనస్. తనకు అనుకూల సమయంలో నేర్చుకుంటే టెక్నాలజీని కానీ, వీడియోలు కానీ, సమాచారాన్ని నేర్చుకుంటే అసింక్రనస్, సింక్రనస్. డిజిటల్ విద్యలో భారత ప్రభుత్వ ఇనిషియేటివ్స్. స్వయం, మీకు తెలుసు చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకో. స్వయం స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? స్వయం యొక్క ముఖ్య ఉద్దేశం బాగా తెలిసి ఉండాలి. ఫస్ట్ స్వయం అబ్రివేషన్ తెలిసి ఉండాలి. తర్వాత ముఖ్య ఉద్దేశం చూడండి, 9వ తరగతి నుండి పీజీ వరకు ఉచిత ఆన్లైన్ కోర్సులు స్వయం అనే పథకం, స్వయం అనే పోర్టల్ ద్వారా అందించడం జరుగుతుంది. ఏ క్లాస్ నుంచి అంటే 9th క్లాస్ నుంచి పీజీ వరకు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్వయంలో ఉండే అంశాలు ఏమిటి అంటే 4 అంశాలు ఉంటాయి స్వయంలో. ఒకటి వీడియో క్లాసులు ఉంటాయి, 2 పీడిఎఫ్ ఈ కంటెంట్ ఉంటుంది, మరియు డిస్కషన్ ఫోరం ఉంటుంది, తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ అంటే ఒక టాపిక్ చదివిన తర్వాత వెంటనే నిన్ను నువ్వు పరీక్షించుకోవడానికి, తక్షణ పునర్బలం చేసుకోవడానికి క్విజ్లు ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. స్వయంలో ఉండే 4 అంశాలు మీకు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇది ఇంపార్టెంట్ అనే అంశం. స్వయం ప్రభ, స్వయం వేరే, స్వయం ప్రభ వేరే. స్వయం ప్రభ అనేటువంటిది ఇది ఛానల్స్కు సంబంధించింది, ప్రసారాలకు సంబంధించింది, టీవీకి సంబంధించింది. చూడండి, GSAT-15 ఉపగ్రహం ద్వారా 40 DTH ఛానళ్ల ద్వారా 24/7 విద్యా కార్యక్రమాల ప్రసారం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన స్వయం ప్రభ GSAT-15 ఉపగ్రహం ద్వారా 40 DTH అంటే డైరెక్ట్ టు హోమ్. గుర్తుపెట్టుకోండి, 24/7 విద్యా కార్యక్రమాల ప్రసారం జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్, చాలా ట్రెండింగ్ పాయింట్. ఎందుకంటే ఎగ్జామ్లో మీరు రాసిన తర్వాత షాక్ అవుతారు, అవాక్ అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. స్వయం ప్రభ. దీక్ష ఫస్ట్ అబ్రివేషన్ గుర్తుపెట్టుకోవాలి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. చూడండి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఇది ఎందుకోసం, ఎవరికి ఉద్దేశించింది? ఉపాధ్యాయుల కోసం. ఇది జాతీయ డిజిటల్ ప్లాట్ఫామ్. ఉపాధ్యాయుల కోసం ఉద్దేశించిన జాతీయ డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదంటే దీక్ష అని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ దీంట్లో QR కోడ్ ఆధారిత పాఠ్య పుస్తకాలు కూడా ఉంటాయి. ఇది ఉపాధ్యాయుల కోసం జాతీయ డిజిటల్ ప్లాట్ఫామ్ కింది వారిలో ఏది? స్వయమా, స్వయం ప్రభనా, లేకపోతే దీక్షనా, స్వయమా, స్టడీ వెబ్సైట్, ఇట్లా రకరకాలుగా ఇచ్చే అవకాశం ఉంటుంది. మరియు నిష్ఠ మీరు ఆల్రెడీ విన్నారు చాలాసార్లు. ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి కోసం ఆన్లైన్, టీచర్లకు ఆన్లైన్ ప్రోగ్రామ్స్, టీచర్లకు ఆన్లైన్. చూడండి, దీని యొక్క ఫుల్ ఫామ్ అబ్రివేషన్
నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ ఎయిడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ కోసం ఉద్దేశించింది. నిష్ట, ఎందుకంటే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే పోర్టల్ ఏదంటే నిష్ట. సాఫ్ట్వేర్ అంటాడు, పోర్టల్ అంటాడు, స్కీమ్ అంటాడు, గుర్తుపెట్టుకోండి అంతా ఒకటే, కాకపోతే ఇది ఆన్లైన్ నిష్ట, రైట్. మరి NDLI ఇది చాలా పెద్ద లైబ్రరీ, నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా. ఇది ఎవరు తయారు చేశారంటే IIT ఖరగ్పూర్ వారు తయారు చేశారు. ఇది అతిపెద్ద, చూడండి, అతిపెద్ద డిజిటల్ లైబ్రరీ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ లైబ్రరీ. ఎవరు తయారు చేశారు? IIT ఖరగ్పూర్. దాని పేరేమిటి? NDLI. ఇంతకు డిజిటల్ డివైడ్ అనే పదం ఈ మధ్యకాలంలో ట్రెండింగ్లో ఉంది. డిజిటల్ డివైడ్ అంటే అంతరం, సాంకేతిక అంతరం. ఉన్నవాడికి లేనివాడికి అంతరం ఉంటుంది. ఎందుకంటే ఉన్నవాడికి ఇంటర్నెట్ ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది. లేనివాడికి కంప్యూటర్ ఉండదు. పల్లెటూరు వాళ్ళకు ఉండదు, పట్టణాల్లో ఉంటుంది. కొన్ని పెద్ద స్కూళ్ళల్లో డిజిటల్ బోర్డులు ఉంటాయి, కొన్ని స్కూళ్ళల్లో ఉండవు. డిజిటల్ అంతరం అంటే ఒక సామాజిక వర్గానికి అందుబాటులో ఉండి మరొక సామాజిక వర్గానికి అందుబాటులో లేని సాంకేతికత యొక్క లోపాన్ని డిజిటల్ డివైడ్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడుతున్నది చాలా చాలా, ఏ నిమిషంలోనైనా ఎన్ని బిట్స్ అయినా రావచ్చు, రైట్. నెక్స్ట్, TPACK మోడల్. ఇది ట్రెండింగ్లో ఉన్నటువంటి మోడల్, మనకు మెథడాలజీలో బాగా కనిపిస్తుంది. TPACK మోడల్. దీన్ని పుణ్య మిశ్రా మరి కోయిలర్ తయారు చేశారు. ఉపాధ్యాయునికి కంటెంట్ తెలుసు, పెడగాజీ తెలుసు, దాంతోపాటుగా టెక్నాలజికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, లేకపోతే లాభం లేదు అని చెప్పింది పుణ్య మిశ్రా మరియు కోయిలర్. ఈ మోడల్ పేరు TPACK. అంటే చూడండి, టెక్నాలజికల్, పెడగాజికల్, కంటెంట్ నాలెడ్జ్. ఇది టెక్నాలజీ ఉండాలి అని చెప్పినట్టు వారు ఎవరు? TPACK మోడల్ అంటే ఏమిటి విస్తరించండి అన్నప్పుడు ఇబ్బంది పడతారు. మరి AR చూడండి, ఆగ్మెంటెడ్ రియాలిటీ. చూడండి, మొబైల్ కెమెరా ద్వారా పుస్తకంలోని బొమ్మను 3Dలో చూడడం, ఒక బొమ్మను 3Dలో 3 డైమెన్షన్లో అన్ని కోణాల్లో చూడడం, దాన్ని AR అంటారు. ఓకే, మరి VR అంటే ఏమిటి? VR అంటే గ్లాసెస్ ఉంటాయి, నేను అంతరిక్షం చూడాలనుకుంటున్నాను, ఎలా ఉంటుందో అద్దాలు పెట్టుకుంటే చాలు అంతరిక్షం కనబడుతుంది. అంటే కంటి ముందు లేకున్నా సరే వర్చువల్గా సిమ్యులేటివ్ అనుభవాలను కల్పించడం, సిమ్యులేటివ్. చూడొకసారి, కృత్రిమమైన డిజిటల్ ప్రపంచంలోకి విద్యార్థి ప్రవేశించిన అనుభూతి. ఉదాహరణకు హెడ్సెట్ ద్వారా అంతరిక్షాన్ని సందర్శించడం అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే ICT ఇన్ ఎడ్యుకేషన్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి? ICT ఇన్ ఎడ్యుకేషన్ యొక్క మోటో ఏమిటి? మోటో బాగుంటుంది. యాక్సెస్ అందుబాటు, ఈక్విటీ అందరికీ సమానం, క్వాలిటీ అంటే నాణ్యత, అందుబాటు, సమానత్వం, నాణ్యత అనేది ICT ఇన్ ఎడ్యుకేషన్ యొక్క మోటో అని గుర్తుపెట్టుకోవాలి. ICT ఇన్ ఎడ్యుకేషన్ యొక్క మోటో అని గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి మోటో తెలియదు. EMIS కొత్తగా ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థలో ఉపయోగించే పదాలే అన్నీ. దీనికోసం ఒక పుస్తకమే ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. EMIS ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నవి. దీనికోసం ఒక వెబ్సైటే ఉంది. విద్యా వ్యవస్థలో మనం ఉపయోగించే సాంకేతికత పరికరాలు ఏఐకి సంబంధించి మనకు ఒక పుస్తకం ఉంది, వెబ్సైట్లు ఉన్నాయి, ప్రామాణిక వెబ్సైట్. EMIS ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. విద్యా వ్యవస్థకు సంబంధించిన డాటాను సేకరించి విశ్లేషించి ఎవరికంటే పాలసీ మేకర్స్కు అందించే సిస్టమ్. విద్యా విధానాలు రూపొందించే వ్యక్తులకు సమాచారం కావాలి. ఎక్కడ స్త్రీ జనాభా ఉంది, పురుష జనాభా ఉంది, ఎక్కడ లో లిటరసీ ఉంది, హై లిటరసీ ఉంది, ఎక్కడ టెక్నాలజీ ఉంది, ఎక్కడ అక్షరాస్యత శాతం ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, అంటే సమాచారాన్ని సేకరించి విశ్లేషించి పాలసీ మేకర్స్కి అందించే వ్యవస్థనే ఏమంటారంటే EMIS అంటారు, ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. మరియు ERP ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటే విద్యా వ్యవస్థలో అన్ని విభాగాలు, అంటే విద్యార్థుల ఫీజుల నుంచి మొదలుకొని, హాజరు నుంచి మొదలుకొని, లైబ్రరీ, టీచర్ల సమాచారం, సంఖ్య అన్నిటినీ ఒకే ప్లాట్ఫామ్ కింద అనుసంధానించే సాఫ్ట్వేర్. విద్యా వ్యవస్థలో ఉన్న పూర్తి సమాచారాన్ని ఒకే వ్యవస్థ కింద అనుసంధానించే సాఫ్ట్వేర్ పేరేమిటి అంటే ERP, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. చూడండి, పరీక్షలు, లైబ్రరీ, ఫీజులు, హాజరు, విభాగాలు ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. మరియు LMS లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్.
విద్యార్థుల ఆన్లైన్ అభ్యసనం మూల్యాంకన ప్రక్రియలను నిర్వహించే వ్యవస్థ. విద్యార్థులు ఆన్లైన్ ఎంతమంది నేర్చుకుంటున్నారు? మూక్స్ ద్వారా నేర్చుకుంటున్నారా, ఓఈఆర్ ద్వారా నేర్చుకుంటున్నారా, బ్లెండెడ్ మోడ్లో నేర్చుకుంటున్నారా, సింక్రస్ లెర్నింగా, మరియు అదేవిధంగా మూల్యాంకనం, వారికి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఏ విధంగా సక్సెస్ అవుతున్నారు, ఏ పద్ధతిలో బాగా సక్సెస్ అవుతున్నారు, ఏ సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళు బాగా వింటున్నారు అంటే విద్యార్థులు ఆన్లైన్ అభ్యసనము మరియు మూల్యాంకనాన్ని మొత్తాన్ని నిర్వహించే వ్యవస్థను ఎల్ఎంఎస్ అంటారు. నెక్స్ట్ ఈ గవర్నెన్స్. మీరు చూస్తుంటారు మనకు వెబ్ నోట్లు వస్తాయి, మనకు ఇంటర్నెట్లో పెట్టారంటారు. అంటే పౌరులకు విద్యార్థులకు సమాచారం ప్రభుత్వం అందిస్తుంది. ప్రభుత్వం దేని ద్వారా అందిస్తుందంటే ఈ గవర్నెన్స్ పోర్టల్. ఈ గవర్నెన్స్ అంటే ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. చూడండి, విద్యాశాఖకు సంబంధించిన ప్రభుత్వ సేవలను డిజిటల్ రూపంలో పౌరులకు విద్యార్థులకు అందించడాన్ని ఈ గవర్నెన్స్ అంటారు. ఈ గవర్నెన్స్ అంటారు. మరియు ముఖ్యమైన కమిటీలు విధానాలు చూస్తే ఇక్కడ ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. పట్టించుకోకపోతే ఎగ్జామినర్ పట్టించుకుంటాడు, తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీకంటే ముందే నేను పట్టించుకుంటాను, నష్టం లేదు. చూడండి, క్లాస్, ఈ క్లాస్ ప్రాజెక్ట్ తెలియని వారు ఉండరు. కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ ఇన్ స్కూల్. కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ ఇన్ స్కూల్ 1984లో ఏర్పాటైనటువంటి పథకం. పాఠశాలలో కంప్యూటర్ల వినియోగానికి తొలి అడుగు ఏ పథకం ద్వారా పడిందంటే క్లాస్, కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ ఇన్ స్కూల్ 1984. నెక్స్ట్ ఐసిటి ఎట్ ద రేట్ ఆఫ్ స్కూల్. ఇది 2004లో వచ్చినటువంటి పథకం. 2010వ సంవత్సరంలో దీనికి సవరణ జరిగింది. అంటే పాఠశాల స్థాయిలో డిజిటల్ పరిజ్ఞానాన్ని పరిపాలనలో భాగం చేయడం. పరిపాలనలో అంటే అడ్మినిస్ట్రేషన్లో విద్యార్థులకు కాదు, ఇక్కడ పరిపాలనలో ఉపాధ్యాయులు ఉపయోగించుకోవడం, ఉపాధ్యాయులు విద్యార్థుల డాటాను ఎంటర్ చేయడం. అంటే అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఐసీటీని ఉపయోగించుకోవాలి అనేదే ఐసీటీ ఎట్ ద రేట్ ఆఫ్ స్కూల్స్ పథకం 2004-2010. మరియు ఎన్ఎంఈ ఐసీటీ ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఐసీటీ, కనెక్టివిటీ అండ్ కంటెంట్ డెవలప్మెంట్ ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ వచ్చింది డిజిటల్ ఇండియా అనే స్కీమ్ 2015లో వచ్చింది. విద్యాశాఖలో ఈ గవర్నెన్స్ మరియు పేపర్లెస్ పరిపాలనకు నాంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. విద్యా వ్యవస్థలో పేపర్ పైన రాయడం, పేపర్ పైన విద్యార్థులకు ప్రచురించడం కాకుండా ఇక్కడ చూస్తే విద్యా వ్యవస్థలో డిజిటల్ ఇండియా, దాంట్లో పేపర్ లేదు, మొత్తం టెక్నాలజీని ఉపయోగించాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఈ గవర్నెన్స్ అండ్ పేపర్లెస్ అడ్మినిస్ట్రేషన్. ప్రబంధ్ చాలా ప్రముఖమైనటువంటి అంశం. ప్రబంధ్ ప్రముఖమైనటువంటి అంశం, ట్రెండింగ్లో ఉంది. ప్రబంధ్ అంటే ఏమిటి? ప్రాజెక్ట్, అప్రైజల్, బడ్జెటింగ్, అచీవ్మెంట్స్ అండ్ డాటా హ్యాండ్లింగ్ సిస్టమ్. ప్రబంధ్ పోర్టల్ అంటారు. భారత ప్రభుత్వ విద్యాశాఖ, విద్యా మంత్రిత్వ శాఖ మీకు తెలుసు. అంతకుముందు మానవ వనరుల శాఖ మన మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని విద్యాశాఖగా మార్చడం జరిగింది. ఇది డిజిటల్ ప్లాట్ఫామ్. ఇది సమగ్ర శిక్ష పథకం కింద విద్యాశాఖ యొక్క పరిపాలన మరియు నిధుల పర్యవేక్షణ మరియు ప్రాజెక్టుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ యొక్క పోర్టల్ దేనికోసం అంటే సమగ్ర శిక్షా అభియాన్. మీకు తెలుసు సమగ్ర శిక్షా అభియాన్ వేరే, అంతకంటే ముందు ఆర్ఎంఎస్ఏ వేరే, మరి ఎస్ఎస్ఏ వేరే. ఎస్ఎస్ఏ ప్లస్ ఆర్ఎంఎస్ఏ ఈక్వల్ టు సమగ్ర శిక్ష. సమగ్ర శిక్ష ఈక్వల్ టు 1 నుంచి 12 తరగతులు. దాంట్లో డైట్లు కూడా ఉంటాయి. సమగ్ర శిక్ష యొక్క నిధులను మరియు పర్యవేక్షణ ప్రాజెక్టుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్ ప్రబంధ్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రబంధ్ పోర్టల్ యొక్క ఉపయోగాలు చూస్తే ఇక్కడ చూస్తే సమగ్ర శిక్ష నిధుల పర్యవేక్షణ, ఎంత రాష్ట్రాలకు ఇస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నారు, వేటికి ఉపయోగిస్తున్నారు, మరియు నెలవారీ ప్రగతి నివేదికలు, మంత్లీ స్టేట్మెంట్స్ అన్నీ కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది. మరి దీంట్లో ముఖ్యమైన అంశం చూడండి, దీంట్లో 3వ అంశం, ఇది కరోనా మూమెంట్లో చాలా ట్రెండింగ్. చూడండి, అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, ఓఓఎస్సి అనగా చాలా ఇబ్బంది పడతారు. చూడండి, అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్. చూడండి ఒకసారి, బడి మానివేసే పిల్లల్ని గుర్తించిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా నేరుగా మన స్కూల్లో వేయం కదా. స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లో మ్యాపింగ్ చేసి తిరిగి
సాధారణ పాఠశాలలో చేర్పించే ప్రత్యేక వ్యవస్థ ఈ యొక్క ప్రబంధులో ఉంది, ప్రబంధ్ పోర్టల్లో ఉంది. ఇది కరోనా మూమెంట్ నుంచి అందుబాటులోకి వచ్చింది. అంటే బడి మానేసి పిల్లల్ని వెంటనే మళ్ళీ సాధారణ పాఠశాలకు పంపించకుండా స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లో చేర్పించి శిక్షణ పొంది 3 నుంచి 6 నెలలు శిక్షణ పొంది తద్వారా సాధారణ తరగతులకు పంపించే వ్యవస్థ కూడా దీంట్లోనే ఈ పోర్టల్లోనే అందుబాటులో ఉంది. దాన్ని OOSC అంటారు. మరియు ప్రాజెక్టుల అంచనా మరియు మూల్యాంకనం, ప్రాజెక్ట్ అప్రైజర్, కొత్త పాఠశాల నిర్మాణం, అదనపు తరగతి గదులు, ప్రయోగశాలలు, లైబ్రరీలు, వీటికి ఎంత ఖర్చు అవుతుంది, ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చాం, ఏ స్కూళ్ళు కట్టించాయి అనేటువంటి అంశం పూర్తిగా ఉంటుంది. మరియు 5వ అంశం ట్రాన్స్పరెన్సీ అనేది దీని యొక్క ముఖ్య అంశం. ప్రబంధంలో ఉన్న అంశాలు 5 బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది పూర్తిగా సమగ్ర శిక్ష అభియాన్కు సంబంధించింది. సమగ్ర శిక్ష అభియాన్ 2 పథకాల మిక్స్డ్ అన్నట్టు. శాలా సిద్ధి అంటే దాంట్లో 2 అంశాల కలయిక. చూద్దాం. రైట్, ఇక్కడ చూస్తే శాలా సిద్ధి పాఠశాల పనితీరును అంచనా వేసి అత్యున్నత ప్రమాణాల వైపు నడిపించడానికి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక సమగ్ర మూల్యాంకన విధానం. పనితీరు అంచనా అని గుర్తుపెట్టుకోండి. దాన్ని శాలా సిద్ధి, ఇది పోర్టల్. రైట్, మరి దీని యొక్క అధికారిక పేరు చూడండి, నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ స్కూల్ స్టాండర్డ్ అండ్ ఎవాల్యూషన్, పాఠశాల ప్రమాణాలు మరియు మూల్యాంకనం. శాలా సిద్ధి యొక్క అధికారిక నామం తెలుగులో జాతీయ పాఠశాల ప్రమాణాలు మరియు మూల్యాంకన కార్యక్రమం. ఇది ఎవరు తయారు చేశారు, ఈ పోర్టల్ ఎవరు తయారు చేశారంటే చూడండి, రూపొందించిన సంస్థ నీపా, ప్రస్తుతం న్యూపాగా మారింది. మీకు తెలుసు నీపా అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. నీపా మాదిరిగా రాష్ట్ర స్థాయిలో పనిచేసే సంస్థ సిమాట్, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్. గుర్తుపెట్టుకోవాలి. రైట్, విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో రూపొందించింది. 2015లో పాఠశాలల పనితీరు మరియు మూల్యాంకనము అనేటువంటి కాన్సెప్ట్. పాఠశాల యొక్క తమ బలాలు బలహీనతలు తెలుసుకునేలా చేసి మెరుగుదలను ప్రోత్సహించడం, విద్యా నాణ్యతను పెంచడానికి ఒక ప్రామాణికమైన డాష్ బోర్డు దీంట్లో అందించడం. అంటే ఒక పాఠశాల తన పనితీరు ఎలా ఉంది తెలుసుకొని పెరుగుదల వ్యూహాలను రచించుకోవడం. మరి దీంట్లో ఒక డాష్ బోర్డు ఉంటుంది. ఎలాంటి చర్యలు చేపడితే మన పాఠశాల అభివృద్ధి చెందుతుంది, దాని పేరే శాలా సిద్ధి అని గుర్తుపెట్టి. శాలా సిద్ధి. షగున్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 అంశాల కలయిక. షాగున్ వచ్చేసి 2 అంశాల కలయిక. షగున్ ఇది పోర్టల్. ఇది కూడా విద్యా మంత్రిత్వ శాఖ విద్యా వ్యవస్థలో నాణ్యతను పెంపొందించడానికి, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు. ఈ యొక్క షగున్ పోర్టల్లో కొన్ని పాఠశాలలు బాగా సక్సెస్ అయ్యాయి, మంచి పేరు తీసుకొచ్చాయి. వాళ్ళ విద్యార్థులు కొత్తగా వినూతంగా కొన్ని కనుక్కున్నారు, సైన్స్ ఫేర్లో పాల్గొన్నారు, వాళ్ళ పాఠశాలలో స్ట్రెంత్ ఎక్కువ ఉంది, అంటే వాళ్ళ పాఠశాల డెవలప్ అయిపోయింది, మిగతా వాటికి ఆదర్శంగా ఉంది. అలాంటి సక్సెస్ స్టోరీలన్నిటిని కూడా ఈ షగున్ పోర్టల్లో ఏం చేస్తారంటే అప్లోడ్ చేస్తారు. చూడండి, ఒకరికొకరు పంచుకోవడానికి ప్రవేశపెట్టిన డిజిటల్ ప్లాట్ఫామ్ ఇది. ఇక్కడ చూస్తే పాఠశాలలో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను, బెస్ట్ ప్రాక్టీసెస్ ఇక్కడ చూసుకోవచ్చు అందరు కూడా. మరి షగున్ అనే పదం 2 హిందీ పదాల కలయిక. ఇది బాగా ఇంపార్టెంట్. షగున్ అనే పదం 2 హిందీ పదాల కలయిక. చూడండి, ఒకటి శాల, గుణవత్త. శాల అంటే పాఠశాల, గుణవత్త అంటే నాణ్యత. శాల ప్లస్ గుణవత్త ఈక్వల్ టు షగున్. ఎవరు చేయలేరండి, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటిది. నెక్స్ట్, షగున్ పోర్టల్కి సంబంధించి 2 విభాగాలు ఉంటాయి. షగున్ పోర్టల్కి సంబంధించి చూడండి ఒకసారి. షగున్ రిపాజిటరీ అంటే డిపాజిటర్ లాగా, ఒక ఖాతా లాగా గుర్తుపెట్టుకోండి. షగున్ రిపాజిటరీ ఇది ఒక ఆన్లైన్ డిజిటల్ లైబ్రరీ. దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలలో ఉపాధ్యాయులు, అధికారులు అమలు చేస్తున్న విజయవంతమైన ప్రయోగాలు, వినూత బోధనా పద్ధతులు అన్నీ కూడా, సక్సెస్ స్టోరీలన్నీ కూడా ఈ యొక్క షగున్ రిపాజిటరీలో డిపాజిట్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. రిపాజిటరీలో. మరియు ఎందుకంటే
ఒక రాష్ట్రం చూసి మరొక రాష్ట్రం, ఒక పాఠశాల చూసి మరొక పాఠశాల డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటుంది షగున్ రిపాజిటరీలో. మరియు షగున్ ఆన్లైన్ జంక్షన్ ఇది కూడా సమగ్ర శిక్ష యొక్క కార్యక్రమాల ప్రగతిని పర్యవేక్షించడానికి అధికారులకు ఒక డాష్బోర్డ్లా పనిచేస్తుంది. అంతేకాకుండా పాఠశాల విద్యకు సంబంధించిన వివిధ వెబ్సైట్లు, పోర్టల్ అన్నీ కూడా ఒకే గొడుగు కింద ఉంటాయి. చూడండి, పాఠశాలకు సంబంధించిన వివిధ సాఫ్ట్వేర్లు, పోర్టళ్ళు అన్నీ కూడా ఒకే గొడుగు కింద ఉండేది ఏంటంటే షగున్ ఆన్లైన్ జంక్షన్. షగున్ అనే పదం మనకు 2 పదాలే కలయిక, బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఒకటేమో సక్సెస్ స్టోరీలు, ఒకటేమో మనకు మొత్తం ఆన్లైన్ జంక్షన్. ఇది అన్ని విద్యా వ్యవస్థ సంబంధించిన అన్ని పోర్టల్స్ అన్నీ ఒక దగ్గరే ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే మేజర్గా శాలా దర్పణ్ పాఠశాల పరిపాలనను సరళీకృతం చేయడానికి. ఇక్కడ చూడండి, పాఠశాల పరిపాలన సరళీకృతం, పాఠశాలలో జరిగే విషయాలను ఇటు ఉపాధ్యాయులకు, ఇటు తల్లిదండ్రులకు, ఇటు విద్యార్థులకు చేరవేయడానికి ఉపయోగించే ఒక నెట్వర్క్ వ్యవస్థ. చూడండి ఒకసారి, విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు చేరవేయడానికి భారత విద్యా మంత్రిత్వ శాఖ తయారు చేసేది. కాకపోతే ఇది మొదట కేవలం కేంద్రీయ విద్యాలయాలకు మాత్రమే ప్రత్యేకంగా రూపొందించారు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఈ గవర్నెన్స్ మరియు ఈఆర్పి ఎంటర్ప్రైజ్. ఈ గవర్నెన్స్ అంటే తెలుసు మీకు, పౌరులకు సమాచారం ఇచ్చే వ్యవస్థ. మరి ఇక్కడ చూడండి, శాలా అంటే పాఠశాల, దర్పణ్ అంటే మీకు తెలుసు అద్దము. ఈ 2 పదాల కలయిక. అయితే మొదట కేంద్రీయ విద్యాలయాలకు మాత్రమే మన కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది విద్యాశాఖ. ఆ పిల్లలకు మాత్రమే సమాచారాన్ని, పాఠాంశాలను, మార్కులు, ప్రగతిని తల్లిదండ్రులు తెలియజేసేది, అటు ఉపాధ్యాయులకు కూడా. అదే చూడండి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల యొక్క స్థితిగతులను వారి యొక్క తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు మరియు విద్యా అధికారులకు స్పష్టంగా అద్దంలా చూపించే పారదర్శకమైన వ్యవస్థ. మరి ఇక్కడ చూస్తే ఇది ఎక్కడంటే ప్రారంభం జూన్ 2015లో. మీకు తెలుసు, అప్పుడులో మానవ వనరుల శాఖ, ఇప్పుడు విద్యాశాఖ. అమలు దేశవ్యాప్తంగా కేవలం కేంద్రీయ విద్యాలయాల్లో మొదటగా, తర్వాత నవోదయాల్లో కూడా దీన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. కానీ రాజస్థాన్ రాష్ట్రం చూడండి ఒకసారి, రాజస్థాన్ రాష్ట్రము ఏం చేసిందంటే రాజు దర్పణ్ పేరుతో పోర్టల్ నడిపిస్తుంది. శాలా దర్పణ్ దేశవ్యాప్తంగా ఉంటే మన రాజస్థాన్ రాష్ట్రం మాత్రం రాజు దర్పణ్ పేరుతో పోర్టల్ను నడిపిస్తూ ఉంది. మరి ప్రముఖ ఏఐ టూల్స్ పెయిడ్ వర్షన్ అయినప్పటికీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తున్న ఫేమస్ ట్రెండింగ్ టాప్ 5 మాత్రం చెప్తున్నాను చూడండి. పర్ప్లెక్సిటీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఒక ఏఐ సర్చ్ ఇంజన్. సాధారణంగా ఏఐ ఇచ్చే సమాచారం చాలా తప్పుగా ఉంటుంది. చాలామంది చాట్ జీపీటీ, జెమినీ ఏఐ వాడుతుంటారు, చాలా తప్పుగా ఉంటుంది, మళ్ళీ మీకు డబల్ పని అవుతుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి అది సెర్చ్ చేసే విధానం తెలిసి ఉండాలి, ప్రాంప్ట్లు తెలిసి ఉండాలి. మీరు అనుకున్నది కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ఈ యొక్క పర్స్పెక్టివ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఖచ్చితంగా ఒక అంశం ఇచ్చిన తర్వాత అది ఖచ్చితంగా ప్రతి సమాధానానికి ఏం చేస్తుందంటే అది సైటేషన్స్ ఇస్తుంది, ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఆధారం ఏమిటి, లింక్ ఏమిటి అనేటువంటి అంశం. అదే జెమినీ చాట్ జీపీటీ ఎక్కువ మంది ఇచ్చిన సమాచారం, ఎక్కువ మంది తీసుకున్న సమాచారాన్ని ఇస్తుంది. మరి కన్సెన్సస్ మరియు ఎలిసిట్ చూడండి, ఇక్కడ అకాడమిక్ రీసెర్చ్ అసిస్టెంట్, ఇవి కేవలం గూగుల్ లాగా వెబ్సైట్ లాగా సమాచారాన్ని చూపించవు. మరి ఇక్కడ దేశవ్యాప్తంగా ఎంతోమంది రీసెర్చ్ చేస్తారు, తమ థీసిస్ని అప్లోడ్ చేస్తారు. ఆ రీసెర్చ్ పేపర్ నుంచి, ఆ రీసెర్చ్ ఫైండింగ్ నుంచి సమాచారం తీసిస్తుంది, మీకు సమాచారాన్ని తీసిస్తుంది. రీసెర్చ్ పేపర్ నుంచి సమాచారాన్ని తీసి ఇచ్చే ప్రముఖమైన సాఫ్ట్వేర్, ట్రెండింగ్ సాఫ్ట్వేర్లు ఇవే విద్యా వ్యవస్థలో ఎక్కువగా ఉపయోగిస్తారు. చాట్ పీడిఎఫ్, హ్యూమాటా ఏఐ చూడండి, ఇక్కడ దీని యొక్క స్పెషాలిటీ చూస్తే కనుక మనకు పెద్ద పెద్ద జీవోలు ఉంటాయి, పెద్ద పెద్ద పీడిఎఫ్లు ఉంటాయి. మరి దాంట్లో మొత్తం సమాచారం లైన్ టు లైన్ మనం చదవలేము. ఇప్పుడు డిప్యూటీఓ నోటిఫికేషన్ వచ్చింది, డైట్ లెక్చర్ నోటిఫికేషన్ వచ్చింది, మనం మొత్తం అప్లోడ్ చేస్తాం. చేసిన తర్వాత బైలింగ్వల్లో ఉంటుందా ఉండదా అని అడుగుతాం. దీన్ని
అది ఆ మొత్తం పీడిఎఫ్ని విశ్లేషణ చేసి మనం అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టూల్స్లో 100 పేజీలు ఉన్న పుస్తకాలను లేదా బడ్జెట్ నివేదికలను లేదా జీవోలను మనం ఇవ్వడం జరుగుతుంది. అది మనకు కావాల్సిన ప్రశ్న అడిగితే క్షణాల్లో సమాధానం వెతికి చెప్తుంది. నెక్స్ట్ విమ్సికల్ ఏఐ, గిట్ మైండ్ ఇది ఏంటంటే మైండ్ మ్యాపింగ్ టూల్స్. ఇవన్నీ కూడా సమాచారాన్ని ఇచ్చిన తర్వాత అది ఏం చేస్తుందంటే దృశ్య రూపంలోకి అంటే మైండ్ మ్యాపింగ్లోకి లేదా ఫ్లో చార్ట్ రూపంలోకి మారుస్తుంది. మరి ఇక్కడ చూసే ఇక్కడ యాంకీ ప్రో క్విజ్లెట్ ఏఐ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే రైట్ యాక్టివ్ రికాల్ అండ్ స్పాస్డ్ రిపిటేషన్ అంటే సమాచారం ఇచ్చిన తర్వాత సమాచారం చదువుకున్న తర్వాత అది క్వశ్చన్ల రూపంలో తయారు చేసి ఇస్తుంది. వెంటనే మనం పునశ్చరణ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి, ఇది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్లోని యాక్టివ్ రీకాల్కు సంబంధించినటువంటి అంశం. స్పేస్డ్ రిపిటేషన్ సూత్రాల ఆధారంగా మనం చదివిన అంశాలను డిజిటల్ ఫ్లాట్ కార్డ్స్గా మారుస్తాయి. మరి నెక్స్ట్ కొన్ని ముఖ్యమైన ట్రెండింగ్లో ఉన్న పదాలు చూస్తే మన కనుక మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ఏం జరిగింది. విద్యా వ్యవస్థలో చాలా పవర్ఫుల్ ఇంటెలిజెంట్ ట్యూటరింగ్ సిస్టమ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటెలిజెంట్ ట్యూటరింగ్ సిస్టమ్ ITS విస్తరించండి అంటాడు. అబ్రివేషన్లు చాలా ఇంపార్టెంట్. స్వయం అన్నాము, ప్రబంధం అన్నాం, శాలా సిద్ధి అన్నాం, శాలా దర్పణ్ అన్నాం. మరి విద్యార్థి స్థాయికి తగ్గట్టుగా వ్యక్తిగతీకరించిన పర్సనలైజ్ బోధన అందించే ఏఐ వ్యవస్థ. అంటే వ్యక్తిగతీకరించిన అంటే వ్యక్తిగత విద్యార్థి అంటే ఏ విధంగా నేర్చుకుంటాడు, స్లోగా నేర్చుకుంటాడా, ఫాస్ట్గా నేర్చుకుంటాడు, దానికి తగ్గట్టుగా కాంటెంట్ ఇస్తుంది, దానికి తగ్గట్టుగా సమయం ఇస్తుంది సాఫ్ట్వేర్. అడాప్టివ్ లెర్నింగ్ అభ్యర్థి చదివే వేగం, అతని తప్పులను గమనించి దానికి తగ్గట్టుగా ప్రశ్నల క్లిష్టతను మారుస్తుంది. ఇది ప్రశ్నలకు సంబంధించింది, అది పూర్తిగా చదువుకు సంబంధించింది. మరి ఆటోమేటెడ్ గ్రేడింగ్ సిస్టమ్ మీకు తెలుసు, ఉపాధ్యాయులకు శ్రమను తగ్గిస్తూ డిజిటల్ రికార్డులను మరియు పరీక్షాపత్రాలను ఏ ద్వారా మూల్యాంకనం చేయడం, ఏ ద్వారా ప్రశ్నాపత్రాలను మూల్యాంకనం చేసే వ్యవస్థను ఏమంటారంటే ఆటోమేటిక్ గ్రేడింగ్ సిస్టమ్ అంటారు. NEP 2020 ఏం చెప్పింది, గతంలో ఉన్న పథకాలన్నీ నేర్చుకున్నాం, సాఫ్ట్వేర్ టూల్స్ నేర్చుకున్నాం, పోర్టల్స్ నేర్చుకున్నాం, ఏ సంస్థ తయారు చేసింది, ఎవరు ఉపయోగిస్తారు, ఎందుకు ఉపయోగిస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా క్లాస్ ఒక్కసారి వినండి. మన యాప్లో విన్న తర్వాత ఖచ్చితంగా మెటీరియల్ చదువుకోండి. ఇంగ్లీష్లో పెట్టాం, తెలుగులో పెట్టాం, ఎగ్జామ్లు విపరీతంగా పెట్టాం. మీ గురించి చదువుతున్నాం, మీకు శ్రమ లేకుండా చేస్తున్నాం. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఇంకా కంటెంట్ ఓపెన్గానే ఉంది. డిప్యూటీ డిఓ డైట్ అభ్యర్థులు ఖచ్చితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. పోటీ ఉన్న యాప్లో మీరు ఉండాలి. ముందే చెప్పాను, నాకు ఫీజులు కట్టే వాళ్ళు కాదు, జాబులు కొట్టే వాళ్ళు కావాలి. ఆల్ ది బెస్ట్.